మీద చాలా మూర్తులు ఉన్నారండి. ఈయన కేశవమూర్తి అంటారు. ఈయన మనం ఇందాక అనుకున్నాం కదండి, సుదర్శన మూర్తి అండి. ఈయన నారాయణమూర్తి అండి. మూడవ మూర్తి మాధవమూర్తి అండి. నాలుగవ ఆయన గోవిందమూర్తి అండి. విష్ణుమూర్తి అండి 5. 6 మధుసూదనమూర్తి. 7 త్రివిక్రమమూర్తి అండి. 8 వామనమూర్తి అండి. 9 శ్రీధరమూర్తి అండి. 10 ఋషికేశమూర్తి అండి. 11 పద్మనాభమూర్తి. 12 దామోదరమూర్తి. 13 సంకర్షణమూర్తి. 14 వాసుదేవమూర్తి. ప్రద్యుమ్నమూర్తి. అనిరుద్ధమూర్తి. పురుషోత్తమమూర్తి. మనకి తిరుపతిలో విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు కదండి, అలాగే ఇక్కడ పైన మనకి కనిపిస్తుంది కదండి అక్కడ ఎల్లో కలర్లో, ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామి అంటండి. సూర్యుడు బాగా వచ్చేస్తున్నందువల్ల మనకి క్లారిటీగా కనిపించట్లేదు. ఈయనే విమాన వెంకటేశ్వర స్వామి అండి. పురుషోత్తమమూర్తి అండి. ఈ పురుషోత్తమమూర్తికి పైన విమాన వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. అధోక్షజమూర్తి. నారసింహమూర్తి. అచ్యుతమూర్తి. జనార్దనమూర్తి. ఉపేంద్రమూర్తి. హరిమూర్తి అండి. మన గుడికి ఒక పక్క సుదర్శనమూర్తిని చూసాం కదండి, ఇక్కడ నరసింహమూర్తి, నరసింహావతారం అండి. చూస్తున్నారు కదా, అందరూ దర్శనం చేసుకోండి. నరసింహావతారం తర్వాత శ్రీకృష్ణమూర్తి ఉన్నారండి. ఇక్కడ చెట్లు చూసారా, మంచి గాలి, పచ్చటి వాతావరణం, ఎంతో ఆహ్లాదంగా, ఎంతో అందంగా ఉందండి.